ఆకేపాటి ఎస్టేట్ భూ కబ్జాలను తప్పుదారి పట్టించడానికి తన అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన అమర్నాథ్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలను ప్రశ్నించడం తెలుగుదేశం పార్టీ తరపున మా హక్కని, అమర్నాథ్ రెడ్డికి భయపడే వ్యక్తిని కాదని అన్నారు. రైతులను మీరు ఆకేపాటి ప్రాంతం నుంచి తరిమేశారు, ఎంతమంది భూములు మీరు లాక్కున్నారు, అన్నమయ్య డ్యామ్ కట్టేటప్పుడు మీరు కాంట్రాక్ట్ని బెదిరించి ఎంత గుంజినారో, రాజంపేట చుట్టుపక్కల ఎంతమందిని హత్యా రాజకీయాలు మీరు నడిపారో, భూముల కోసము రాజకీయాల కోసము మేడ అనుచరులుగా భావించబడిన ఒక వ్యక్తిని కూడా మీరు ఎంత అన్యాయంగా కొట్టారో అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఆడికి తప్పించుకోలేరు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీరు అంత ఈజీగా తప్పించుకోలేరు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్యూను డైవర్ట్ చేసేంత మాత్రాన మీ మీద అభియోగాలు ఎక్కడికి పోవు. మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. నీకు సత్తా ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటంటే మీ ఎస్టేట్కైనా వస్తా. నేనేం భయపడి పారిపోయాను కాదు. మీ ఎస్టేట్కే వస్తాం, మీ ఎస్టేట్లో కూర్చొని మాట్లాడతాం. నీ దౌర్జన్యాలు, నీ దురాఘాతాలండి. నువ్వు దానికి సిద్ధమైతే మాట్లాడతావు. రెండోది, నువ్వు రకరకాలుగా నా మీద మాడిస్తున్నావు. మా నాయన ఒక డీలర్ అని, ఇంకోటో ఏదో మాడిస్తాం. మేమేమి కాదని చెప్పలేదే. మేమే మీ మాదిరిగా గజకుతుల వంశము, పిఠాపురం సంస్థానాన్ని మేము చెప్పలేదే. మా స్థాయి, మా హైదరాబాద్ స్థాయి, నేను జగన్మోహన్కి నేనే సలహా ఇచ్చా పార్టీ పెట్టమని నేను చెప్పలేదే. నేను చిన్న స్థాయి వ్యక్తులం, రైతులం, ఏదో రాజంపేట తిరిగే వాళ్ళం. మేమేం గొప్ప వ్యక్తులను మాడలేదే. కానీ అట్లాంటి నార్మల్ వ్యక్తుల దగ్గర నువ్వు 2 సార్లు ఓడిపోయావు, గుర్తుపెట్టుకో.